యాకోబు పత్రికలోకి వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరు ఈ యాకోబు అని ప్రశ్న వేసుకుంటే ఈయన గురించి మనకు చాలా రెఫరెన్స్ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అపోస్తుల కార్యములు 12:17 చదవండి తొందరగా, కొంచెం వేగంగా వెళ్దాం. 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అతడు ఊరుకొండుడని వారికి సైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చానో వారికి వివరించి యాకోబును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. యాకోబుకు తెలియజేయండి, ఈ విషయాలు యాకోబుకు తెలియజేయండి అని చెబుతున్నారు కదా. అందుకే యాకోబుకి ఎందుకు తెలియజేయాలి? యాకోబు సంఘ పెద్ద. సంఘంలో ఏ విషయాలైనా సంఘ పెద్దలకు తెలియాలి. ఎవరు తెలియాలి? సంఘ పెద్ద అంటే సేవకుడు, ఆ తర్వాత అసిస్టెంట్గా ఉన్నవారు సంఘ పెద్దలుగా ఉన్నవారు. సంఘంలో ఏ విషయాలైనా అవి వారి ఆత్మ విషయాలైనా వ్యక్తిగత విషయాలైనా వెంటనే సంఘ పెద్దలకు అందించాలి. అందుకే ఈ విషయాలు తీసుకెళ్ళిపోయి వెంటనే యాకోబు గారితో చెప్తున్నాడు. యాకోబు ఎవరంటే ఎల్డర్, సంఘ పెద్ద. 15వ అధ్యాయము అదే అపోస్తుల కార్యములు 13వ వచనం చూద్దాం. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను అని రాయడం చూడండి. అంటే ఇక్కడ ఒక వాదన వచ్చింది, సమస్య వచ్చింది, డిబేట్. ఈ వాదనలో యాకోబు గారు ఆ వాదనను తీరుస్తున్నారు, వాదన గురించి చెప్తున్నారు. వారితో ఇట్లా నేను అని రాయబడి చూడండి. సహోదరులారా, నా మాట ఆలకించుడి. కనుక యాకోబు గారు ఒక పెద్దలా కనబడుతున్నారు. యాకోబు గారు ఒక ఎల్డర్, పెద్ద, అందరికంటే పెద్దగా కనబడుతున్నాడు. ఇంకా 21వ అధ్యాయము 18వ వచనము మనం చూసినట్లయితే, మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను రాయబడి చూడండి. పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉన్నారంట. అంటే ఆ పెద్దల్లో ఒకరు యాకోబు. పౌలు పెద్దల దగ్గరికి వెళ్ళాడు, ఆ పెద్దల్లో ఒకడు యాకోబు. మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా, అంటే పౌలు ఇంకా మిగిలిన వారు యాకోబు నొద్దకు వచ్చానంటే యాకోబు ఎవరు? పెద్దల్లో ఒక పెద్ద అని అర్థం. పెద్దలు వచ్చారు, ఆ పెద్దల్లో కేవలం యాకోబు అనే పెద్ద పేరు మాత్రమే మెన్షన్ చేశారు ఇక్కడ. అంటే యాకోబు ఒక పెద్ద. అప్పుడు ఆ పెద్ద దగ్గరికి పౌలు, లూకా, ఇంకా మిగిలిన శీల వీళ్ళందరూ వెళ్ళారన్నమాట అక్కడికి. మాతో అన్నప్పుడు అక్కడ లూకాను కూడా తీసుకోవాలా. ఇంకా అతనితో ఎవరైతే ఉన్నారో తిమోతి, ఇంకా వీళ్ళంతా వెళ్ళారని అర్థం. కనుక యాకోబు అనే ఆయన పెద్ద. ఏ విషయమైనా ఎవరైనా సరే యాకోబుతో ఖచ్చితంగా చెప్పాలి, పెద్దలతో ఆ విషయాలు తెలియజేయాలి. ఓకే, రైట్, మంచిది, సంతోషం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యాకోబు పత్రికను రాశారు. ఈ యాకోబు పత్రికను రాశారు. ఇంకా చాలామంది ఈ యాకోబు, పెద్దగా ఉన్న యాకోబును ఏమని అంటారంటే, ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం అనుకుంటా, బహుశా నాకు తెలిసినంత మట్టుకు 53వ వచనం. యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత వెళ్ళిపోయాడు. సమరయ, అదే ఆయన స్వదేశం ఏది, గలిలియా ప్రాంతానికి వచ్చాడు, నజరేత్. అక్కడ సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. అందువలన అక్కడున్న వారంతా ఆశ్చర్యపడ్డారు.
ఇతనికి ఇంత జ్ఞానము, ఇంత అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతను మన ఊర్లో ఉన్న వడ్లవాణి యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కదా, మనకు తెలుసు కదా. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అన్నవారు ఇతని తమ్ముళ్ళు కదా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ యాకోబు అనే వ్యక్తి కనబడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు సహోదరుడే యాకోబు. యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు. అంటే ఈ యాకోబు పత్రిక రాసిన ఆయన కానీ, లేకపోతే పెద్దయి ఉన్న యాకోబు కానీ ఒకరే. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తుకు తమ్ముడు, యోసేపు మరియములకు జన్మించిన వారై ఉంటారు. తర్వాత గమనిస్తున్నాను అనుకుంటున్నాను ఈ విషయాలు. రైట్. ఇప్పుడు మరలా మనము కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. యాకోబు పత్రికలో మనకు 1వ అధ్యాయం కానీ, ఇక 2వ అధ్యాయం కానీ, 3వ అధ్యాయం కానీ, 4వ అధ్యాయం కానీ జనరల్ విషయాలు ఉంటాయి. కానీ 5వ అధ్యాయంకి వచ్చేప్పటికే యేసుక్రీస్తు 2వ రాకడ గురించి చెప్పాడు. అది ఇందాకే మనము యాకోబు పత్రికలో చూసాం. ఇంకా మనం గమనిస్తే యాకోబు ఏం చెప్తున్నాడంటే, మీరు బ్రతుకుండగానే యేసుక్రీస్తు రాకడ జరుగుతుందని చెప్పాడు. ఆ విషయాలను ఇంకొంచెం డెప్త్గా నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. జాగ్రత్త చూడండి. మీరు ఇంకా విశ్వాసం మెట్టు ఎక్కడానికి ఉపయోగపడతాయి. అంటే అది సత్యం అనడానికి ఇంకొంచెం బలమైన విషయాలు అన్నమాట. మత్తయి సువార్త 26. యేసుక్రీస్తుని లేదా యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యూదా వచ్చి అప్పగిచ్చి శిష్యులంతా చెదిరిపోతారు. ఆయనను పట్టుకొని సైనికులు ఎక్కడికి వస్తారు? న్యాయాధిపతుల ముందు లేదా లాయర్స్ ముందు, లేకపోతే జడ్జి ముందు నిలబెడతారు తీసుకొచ్చి. అంటే కోర్ట్స్కి తిప్పుతారు. ఇక్కడ మనం చూస్తే 64వ వచనంలో, మత్తయి 26:64, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై. ఈ మాటలు మనం ఇంతకుముందు చూసాం. మేఘారూఢుడై అని వచ్చే విషయాలు మనం ఇంతకుముందు చూసాం. మళ్ళీ ఆ మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, మీరు అన్నాడు చూడండి. అక్కడ ఎవరు వాళ్ళు? అక్కడ ఉన్నది ఎవరు అంటే ఎవరో చూడండి. 63వ వచనం చదవండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, అంటే యేసును చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని అనెను. అందుకు యేసు నీవన్నట్టే అంటున్నాడు. అంటే అక్కడ మాట్లాడుతుంది యేసుప్రభుతో ఎవరు? ప్రధాన యాజకుడు. అంటే యూదులు, ఇశ్రాయేలీలు. ప్రధాన యాజకుడు అంటే లేవి గోత్రంలోంచి వస్తాడు. ఇప్పుడు వీళ్ళు అక్కడ మాట్లాడుతుంది యేసుప్రభుతో ఎవరు? ఇశ్రాయేలీలే కదా, యూదులే కదా. మరి వాళ్ళతో ఏమన్నాడు? నేను మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారన్నాడు, మేం కాదు. అంటే ఆ తరంలో ఉన్నవారే చూస్తారు అనడానికి ఇక్కడ అర్థమవుతుందా? చెబుతున్నట్లు కనబడుతుందా? మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్ష్యముతో పానోయ్ ఏమి లేదు కనుక వీడిని చంపేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇంక అక్కడ సిలువకు పాత్రుడు, మరణానికి పాత్రుడు అని చెప్తున్నారు. సరే వదిలేండి, అవన్నీ విషయాలు మనకు అవసరం లేదు. అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడ గురించి ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు నన్ను మీరు సిలువేసి చంపేస్తారు, నేను పరలోకమందున్న దేవుని కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చుంటాను, ఆ తర్వాత నేను మరలా మేఘం మీద వస్తాను, అది మీరు చూస్తారంటున్నాడు. మీరు చూస్తుండగానే వస్తానన్నాడు.
అంటే ఇది ఆ కాలంలో బ్రతికున్న ఆయనను పొడిచిన ప్రజలు బ్రతుకున్నప్పుడే వస్తాడు అనడానికి ఆధారం. మీరు చూచెదరు, మేఘారుడై వచ్చుట మీరు చూచెదరని చెప్పాడు. రైట్. ఇక మనకు బలమైన వాక్యము, తెలిసిన వాక్యము మత్తయి సువార్త 16. మీరు రాసుకొని పెట్టుకోండి, అవన్నీ అవసరం ఉంటాయి. లేదా ఎవరితో మాట్లాడే కూడా మీకు అవసరం అవుతాయి. 27 మత్తయి సువార్త 16:27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు ఆయన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనెను. మనిషి కుమారుడు తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఇది రెండో రాకడ. ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమిస్తాడు, అది తీర్పు. ఆయన వచ్చే సమయానికి, ఆయన రాజ్యం తెచ్చే సమయానికి, ఆయన మేఘారుడై వచ్చే సమయానికి, రాజ్యం తెచ్చే సమయానికి ఇంకా చాలామంది బ్రతికే ఉంటారు, కొందరు చనిపోయి ఉంటారు అన్నాడు. రండి, అంటే ఇది ఆ తరములోనే జరుగుతుంది. యేసుక్రీస్తు రాకడ ఆ తరములోనే జరుగుతుంది అనడానికి ఇన్ని ఆధారాలు మనతో ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే దీనికి సపోర్టెడ్గా మీరు ఎప్పుడు కూడా యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం తీసుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. అంటే ఒక క్రమం ఉంటుంది. అది పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, అంటే యోహాన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను అని రాయబడి చూడండి. నా గురించి అయితే చెప్పావు, నేను ఎలా చనిపోతానో చెప్పావు, నా మరణం ద్వారా దేవునికి మహిమ ఎలా చెల్లిస్తానో నేను చెప్పావు. మరి నువ్వు ఎంతగానో ప్రేమిస్తావు కదా యోహాన్ను, ఎప్పుడు నీ పక్కనే కూర్చోబెట్టుకుంటావు కదా, ఏ సీక్రెట్స్ అయినా ఆయనకే చెప్తావు కదా ఫస్ట్. మరి ఆయన ఎలా చనిపోతాడు, ఆయన నీకు మహిమను ఎలా తీసుకొస్తాడు మరణం ద్వారా, ఆయన మరణం గురించి కూడా చెప్పవా అని అడిగాడండి. తన గురించి తెలుసుకోవడం కాకుండా ఇతరుల గురించి తెలుసుకోవడం కూడా ఆతృతే నాకు. అందుకే దుడుకు పేతురు అని అంటారు కదా. 21 పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. నేను వచ్చే వరకు అంటే అర్థం ఏంటి? రెండో రాకడే కదా. మరి ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఎందుకు ప్రపంచం ఎలా చేస్తూ ఉంది? కళ్ళ కనబడతలేవా? యేసుక్రీస్తును అడిగాడు. ఏమని అడిగాడు? ఇతను ఎలా చనిపోతాడు అని. అతను చనిపోడరా బాబోయ్, అతను నేను వచ్చేదాకా బ్రతుకుంటాడు అంటున్నాడు. అక్కడ ఇంకా స్పష్టంగా ఉంది కదా. నా రెండవ రాకడ వరకు అతను బతికి ఉంటాడు, అతను మరణించాడు, నువ్వు మరణిస్తావు, ఈయన బతుకుంటాడు. నా రెండో రాకడకు ముందు నువ్వు మరణిస్తావు, ఈయన రెండో రాకడ తర్వాత మరణిస్తాడు అని స్పష్టం చేశాడు. మరి అక్కడే ఆన్సర్ ఉంది. మరి ఇవన్నీ చదవరా, ఇవన్నీ అర్థం కావా? ఏం చేసేది మరి? రైట్, ఇంకొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణం మనం కొనసాగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. నేను బైబిల్ అంతా చూపిస్తాను, ఇవి ప్రతి చోట రాయబడి ఉంటాయి. కానీ మనం కళ్ళతో సరిగా చూసి దాన్ని అర్థం చేసుకోలేక దేవుడు మనోనేత్రాలు మనం తెరిచేదాకా అర్థం కావే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, ఏ కృపావరమందు లోపము లేక అంటే అన్ని కృపావరాలు ఉన్నాయి కొరింథీలో మాత్రమే అన్ని కృపావరాలు ఉన్నాయి, మిగతా దగ్గర లేవు.
అందుకే కదా కృపావరాల గురించి మనం చూస్తే 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు అవే ఉంటాయి. భాషలు మాట్లాడాలని, ఇంకా స్వస్థత చేయాలని, ఆత్మవరాలని అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకే అంటున్నాడు వాళ్ళని, మీ దగ్గర అన్ని కృపావరాలు ఉన్నాయి, అన్ని కృపావరాలు కలిగిన వాళ్ళు మీరు, అయితే మీరు యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు కదా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు కానీ మీ బ్రతుకులు బాగలేవు అంటున్నాడు అనమాట. అక్కడ కృపావరాలు ఏమున్నాయి, మీకు అన్ని కృపావరాలు ఉన్నాయి, కానీ ఆ కృపావరాలని చూసుకొని మీరు ఏమవుతున్నారంటే హెచ్చిపోతున్నారు. కొరంతీలో ఎట్లా ఉన్నారంటే చూడు, కొరంతీలకు రాసిన 11వ అధ్యాయము. అసలు ఈ కొరంతీ పత్రికలో ఉన్నంత గలిబిలి ఎక్కడ ఉండదు. ఇక కొరంతీలో ఉన్న గలిబిలి 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. వీళ్ళు సంఘానికి కూడొచ్చేది మేలు కోసం కాదంట, కీడు కోసం కూడొస్తున్నారంట. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని విని ఉన్నాను, కొంత మట్టుకు ఇది నిజమని. కక్షలు ఉన్నాయని చూడండి వాళ్ళు. అంటే కొరింథీ పత్రికలో అన్ని కృపావరాలు ఉన్నాయి. అంటే కృపావరాలు ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. మనిషి జీవితం సరిగా ఉండాల, వాళ్ళ దగ్గర కక్షలు ఉన్నాయి. ఇప్పుడు కృపావరాలు ఉంటే ఒకడు ఒక రకంగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు, అవునా లేదా? నాకు స్వస్థత వరం ఉంది అంటాడు ఒకడు, నాకు ఇంకొకడు తిరిగి చనిపోతే లేపే వరం ఉంది అంటాడు ఇంకొకడు. హెచ్చింపబోతారు. మనము కాస్త వాక్యం చెప్పేదానికి నాకు మించిన వాళ్ళు కాలెగరేస్తాం. ఒక పాట బాగా బాలసుబ్రహ్మణ్యం టైప్లో పాడేపాటికి మనం కాలెగరేస్తాం. మనం కనపరచడానికి ప్రయత్నం. అంటే కృపావరాల నుండి అంత గొప్ప గొప్ప వరాలు వండుకొని వాళ్ళు మరి ఎగరేస్తారు. అవి మంచిది కాదు అంటున్నాడు అక్కడ. 17 నుంచి అమ్మ, కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 17-18 వచనాలు 11వ అధ్యాయంలో. ఇక్కడ కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేస్తున్నాం. మరలా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేస్తున్నాం ముగించే ముందు. అది పైకనే చూద్దాం. ఏ కృపావరమునందు లోపము లేక కిందను పైకని ఎవరికి ఎట్లా, ఏ కృపావరములో మీరు ఏం కాకూడదు, లోపము లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు. అంటే యేసు ప్రభు రెండవ రాకడ గురించే కదా మాట్లాడుతుంది. అంటే అక్కడున్న కొరంతీయుల కాలంలోనే యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నట్టు కనబడుతుందా లేదా? కొరంతీలో ఉన్నవారు యేసుక్రీస్తు రెండవ రాకడ కోసము ఎదురు చూస్తున్నట్లు కనబడుతుందా లేదా? అదే ఆ మాట చదవండి. మరి పౌలు గారు ఏం చెప్తున్నారు? కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. అంటే కొరంతీలు యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొరంతీ పత్రిక మనకు కాదు, ఇప్పుడు జయశాలికి, పొద్దున ఎలిజబెత్ అమ్మకి, ఇప్పుడు జయశాలికి. ఇది లెటర్ మనకు కాదు, ఇది జైసాల్ లెటర్ నేను చదువుతున్నాను అంతే ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే కొరంతీలో ఉన్నవారు యేసుక్రీస్తు రెండవ రాకడ మొదటి శతాబ్దంలోనే ఎదురు చూస్తున్నారు. అది పౌలు అంటున్నారు 8వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు దినమందు, అంటే రెండవ రాకడ, మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంతం వరకు మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? దినము అంటే ఏంటి? ప్రభువు దినము అంటే ఏంటి? యేసుక్రీస్తు దినము అంటే ఏంటి? యేసుక్రీస్తు రాకడ. అంతం అంటే ఏంటి? ఆ రోజు ఆయన వచ్చే అంతం, ఆయన వచ్చిన దినమే అంత దినం.
చివరి దినం, ఆ దినం వరకు మిమ్మల్ని ఏం చేస్తాడంటున్నాడు? స్థిరపరుస్తాడు దేవుడు. అంటే కొరంతీయులకు రాస్తూనే కొరంతీయులు కూడా ఆ కాలంలోనే యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుందని, ఏ కృపావరముల విషయంలో లోపం లేని వారై యేసుక్రీస్తు రెండవ రాకడ కోసము ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ రోజే, ఇది మనది కాదు, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చదివితే ఆన్సర్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనకు కలుపుకుంటే జైసాల్ లెటర్ నేను చదువుకుంటే ఎట్లుంటుంది? అంతే కదా. పాపం జైసాల్కి లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది? నీకు కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని వచ్చింది. కానీ వాడికి చదువు రాదు. నేను చదువుతున్నా. కలెక్టర్ ఉద్యోగం రాస్తే చదువు రాదా? అంటే వాళ్ళ లెటర్ నేను దొంగగా చదువుతున్నా, ఏముందో చూద్దామని. వాడు లేడు. అప్పుడు జైసాలని నీకు కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని అందులో ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా. నాకు అనుకోవాలా? వానికి అనుకోవాలా? లెటర్ ఎవరికి వచ్చిందో వానికి. లెటర్ నేను చదువుతున్నంత మాత్రం నాకు కాదు అది. ఈరోజు కొరంతీయులకు రాసిన పత్రిక ఎవరు చదువుతున్నారు? మనం చదువుతున్నాం. కానీ ఇది ఎవరికి? కొరంతీలో ఉన్నవారికి. ఇది మనం గమనించాలి. చూద్దాం. తెస్సలోనికలు రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధాన కర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితుడుగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ఇక్కడ మీకు ఏమర్థమైంది? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉండునుగాక. అంటే ఇక్కడ తెస్సలోనికలతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు శరీరములో ఉండగానే క్రీస్తు రాకడ వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ అక్కడ అదే మాట్లాడుతుంది. అర్థమవుతుందా? మీ ఆత్మయు జీవమును శరీరమును. అంటే శరీరము అంటే అర్థం ఏంటి? శరీరములో వారు ఇంకా ఉండగానే క్రీస్తు రాకడ వస్తుంది. అది మ్యాటర్. అక్కడ ఉండే మ్యాటర్ ఏమిటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను అంటే వారు శరీరములో ఉండగానే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వస్తుంది. చనిపోయిన తర్వాత శరీరంతో ఏమవసరము? అది నిందారహితంగా ఉంటే ఏమవసరం, లేకుంటే ఏమవసరము? అంటే శరీరములో ఉన్నప్పుడే మీరు నిందారహితంగా ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని అర్థం. శరీరంతోనే పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి మనం. యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోకి ఎప్పుడు ఎలా ప్రవేశించాలి? శరీరంతోనే ప్రవేశించాలి. శరీరం అంటే ఏ శరీరము? ఈ శరీరంతోనే ప్రవేశించాలి. ఎక్కడుంది దేవుని రాజ్యము? ఇక్కడే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యంలో మీరున్నారా లేదా అంటే 100% మీరు వాక్యానుసారంగా బ్రతుకుతుంటే మీరు రాజ్యంలో ఉన్నారు. వాక్యానుసారంగా మీరు బ్రతుకుతలేరంటే రాజ్యానికి బయట ఉన్నారు, వెలుపల ఉన్నారు. అది వ్యత్యాసం. అంటే తెస్సలోనికలో ఉన్న వారితో ఏమని చెప్తున్నాడు పౌలు గారు? మీ శరీరం, మీ ఆత్మ, మీ జీవం, ఈ మూడు ఈ భూమి మీద నిందారహితంగా ఉండాలి. ఆ సమయంలో యేసుక్రీస్తు వస్తారు. శరీరంలో కానీ ఆత్మలో కానీ జీవంలో కానీ ఒకవేళ తేడా ఉంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని అర్థం.
అలాగా అది విషయం. పరలోక రాజ్యం అంటే AD 70లో పరలోక రాజ్యం వస్తుంది. ఎవరైతే శరీరంలో నిందారహితముగా, ఆత్మలో నిందారహితముగా, జీవంలో నిందారహితముగా దేవుని కోసం బ్రతకడానికి సిద్ధంగా ఉంటారో ఆ పరలోక రాజ్యం రాగానే వారు అవతలకు షిఫ్ట్ అవుతారు. శరీరంతోనే పరలోక రాజ్యంలోకి షిఫ్ట్ అవుతారు. నేను దీని ఉదాహరణ కూడా చెప్పినప్పుడు మీరు విని ఉంటారో లేదో నాకు తెలియదు. బోర్డు మీద 2019లో ఎలక్షన్స్ జరిగాయి. వైఎస్ఆర్ తెలుగుదేశం అనుకోండి, ఎగ్జాంపుల్గా 2 వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఎలక్షన్ జరిగినప్పుడు అది గవర్నర్ పరిపాలన ఉంటుంది. ఆ సమయంలో ఆ సమయంలో కొంచెం అంతకుముందు ఎవరు పరిపాలన ఉంటుంది? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటుంది. మనం ఎవరి కింద ఉంటాం అప్పుడు? మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు అని అంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చినాయని చెప్పారు. అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. జగన్ అని నేను అని అంటాడు. అని ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? సంతకం పెడతాడు. సంతకం పెట్టగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ఎప్పుడైతే సంతకం పెడతాడో ఆ సమయంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామో? మన ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అంతవరకు చంద్రబాబు నాయుడు ఉంటాడు. వెంటనే మనం షిఫ్ట్ అయ్యి మన ముఖ్యమంత్రి పుస్తకాల్లో కూడా ఆ సంవత్సరం వచ్చే పుస్తకాల్లో వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు పోయి ఎవరు వస్తారు? అంటే ఇలాగా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ అవుతామో, ఒక అధికారంలో నుండి మరొక అధికారంలోకి కిందికి, మన అధికారం కిందికి ఎలాగైతే వస్తామో, ధర్మశాస్త్రం అధికారం కింద నుండి, మరణం అనే అధికారం కింద నుండి జీవం అనే అధికారంలోకి రావడమే పరలోక రాజ్యం. AD 70లో జరిగింది ఏంటంటే, క్రీస్తు శకం 70లో జరిగింది ఏంటంటే, పాత నిబంధన క్రింద ఉన్న వీళ్ళు, మరణ కింద ఉన్న వీళ్ళు, చెరలో ఉన్న వీళ్ళు, మరణాన్ని జయించలేని వీళ్ళు జీవంలోనికి షిఫ్ట్ అయ్యారు. అది యేసుక్రీస్తు రెండో రాకడలో. అంటే పాత నిబంధన కింద ఉన్న వీళ్ళు కొత్త నిబంధన కిందకి వచ్చేసారు అంతే. అంటే పాతది ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయాడు. పాత నిబంధన ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కొత్త నిబంధన వచ్చింది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమును తీసివేయబడిన అర్థం. అది అంటే పరిపూర్ణమైనది ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 70లో పరిపూర్ణమైనది వచ్చింది. అప్పుడు పరిపూర్ణం కానిది ఏంటి? పాత నిబంధన. మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా. అందుకే శరీరముతో, జీవముతో, ప్రాణముతో నిందారహితముగా యేసు ప్రభు రెండవ రాకడలో మీరు ఉండాలి అంటే వారు శరీరములో ప్రాణముతో ఉన్నప్పుడే యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది అని తెస్సలోనికలతో చెప్తున్నాడు. నేను ఎన్ని పత్రికలు చూపిస్తున్నానో అన్ని పత్రికల్లో మీరు బ్రతుకున్నప్పుడే వస్తుందని చూపిస్తుంది బైబిల్. ఆ జనరేషన్ ఇంతగా చెబుతున్నా ఇంకా తలకెక్కకపోతే నేనేం చేసేది? చేసాలి ఏమనుకోదు. నీ లెటర్ నేను చదివినాను. తెస్సలోనికలు రాసిన పత్రిక అయిపోయింది. పక్కనే ఉన్న తిమోతి పత్రికలు ఇవ్వదాం. కొంచెం నీళ్ళు అందిస్తావా చేసాలి త్రాగడానికి? చెంబులో కానీ గ్లాసులో కానీ ఏదో ఒకటి. 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ముగించేస్తాను నేను. ఇంకా 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు చూడండి నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. పౌలు గారు తిమోతితో ఏమని చెప్తున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటే రెండో రాకడే కదా. నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపించున్నాను. అంటే ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన రెండవ రాకడ వస్తుంది. ఆ సమయానికి నువ్వు ఎలా ఉండాలి? నిష్కలంకముగాను అనింద్యముగా ఉండాలి అంటున్నటువంటి. అంటే బ్రతికుండే, శరీరములో ఉండి బ్రతికుండే,
తిమోతి గారికి చెప్తున్నాడు. తిమోతిగా యవనస్తుడు, పౌలు వృద్ధాప్యంలో ఉన్నాడు. పౌలు చనిపోయి వెళ్ళిపోతాడు ఈలోగా, ఆయన రాకడకు ముందే చనిపోతాడు. కానీ తిమోతి చనిపోడు కదా, తిమోతి రాకడ తర్వాత చనిపోతాడు. ఎందుకంటే ఆయన ఇంకా యవనంలోనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు రాకడ వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండాలి, నీ శరీరంలో ఎలా ఉండాలి, నిష్కలంకముగాను అనింద్యముగాను ఉంటేనే నీవు ఈ రాజ్యంలో నుండి ఆ రాజ్యంలోకి, నువ్వు లోక రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ అవుతావు. ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావు. మీరు ఎప్పుడైనా బార్డర్లోకి వెళ్ళారా? ఆంధ్ర బార్డర్ నుంచి కర్ణాటక బార్డరు, కర్ణాటక బార్డర్ నుంచి తమిళనాడు బార్డరు, తమిళనాడు బార్డర్ నుంచి తెలంగాణ, ఇలా వెళ్ళినప్పుడు అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. ఏముంటాయి? చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనము దాంట్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనం చలానా కట్టేసి వెళ్ళాలా. ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేపటికి నెట్వర్క్ మారిపోతుంది, మన సెల్ ఫోన్ నెట్వర్క్ మనబడుతుంది, రోమింగ్ అంటుంటుంది. అర్థమవుతుందా? అదే విధముగా ఎప్పుడైతే మనం బార్డర్ దగ్గరకు వచ్చి బార్డర్ లోపలికి వెళ్ళిపోయినామంటే మనం కర్ణాటకలోకి వెళ్ళిపోయినామని అర్థం. ఆంధ్రాలో నుంచి ఎక్కడికి పోయామని ఇప్పుడు బార్డర్ దగ్గర రాగానే కర్ణాటకలోకి వెళ్ళాం. అదే విధముగా ఎప్పుడైతే యేసుప్రభు రెండవ రాకడ జరుగుతుందో వీరు పాత నిబంధన నుండి కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో పాత భూమి పాత ఆకాశంలో నుండి రెండవ రాకడికి వెళ్ళిపోతున్నారు, కొత్త భూమి కొత్త ఆకాశంలోకి. మనం ఆ బార్డర్లోకి ఎంటర్ అయితేనే మనం ఏది వదిలేస్తున్నామో ఆంధ్రాని వదిలేసి తెలంగాణలోకి వెళ్ళిపోతున్నాము. మనం తెలంగాణ వదిలేసి మహారాష్ట్రలోకి వెళ్ళిపోతున్నాము బార్డర్ దగ్గర. అదే విధముగా పాత నిబంధనను వదిలేసి మనము కొత్త నిబంధనలోనికి వెళ్ళిపోతున్నాము. అది ఆ రోజు వాళ్ళు. అందుకే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో బార్డర్ దాటుతున్నారు వాళ్ళు. ఇప్పుడు బార్డర్ దాటే కాలమే 40 సంవత్సరాలు. బార్డర్ దాటే కాలమే 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లోనే బతికున్న వాళ్ళు, ఆ తరములో బ్రతుకున్న వాళ్ళే రెండవ రాకడలోకి వెళ్ళిపోతారు, అవతలకి వెళ్ళిపోతారు. పాత నిబంధన ఒక ఆంధ్రప్రదేశ్ అయితే కొత్త నిబంధన తెలంగాణ అనుకోండి ఎగ్జాంపుల్గా. అది బార్డర్ దాటడం. కనుక ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.